రీసెంట్గా నవంబర్ 18న మన ఆంధ్రప్రదేశ్కి ఛత్తీస్గఢ్ బార్డర్ ఏరియాలో ఉండే మారేడుమల్లి ఫారెస్ట్ ఏరియాలో మాధవి హిద్మని గవర్నమెంట్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఎన్కౌంటర్ చేశాయి. ఈ ఎన్కౌంటర్లో మాధవి హిద్మతో పాటు అతని వైఫ్ రాజక్క, ఆయనతో క్లోజ్గా ఉండే నలుగురు సెక్యూరిటీ గార్డ్స్ని కూడా ఈ ఎన్కౌంటర్లో చంపేశారు. ఈ ఎన్కౌంటర్తో హోల్ మన ఇండియన్ గవర్నమెంట్ మొత్తం ఊపిరి పీల్చుకుంది. హిద్మ మావోయిస్ట్ అనే సామ్రాజ్యానికి ఒక రాజు లాంటోడని మన గవర్నమెంట్కి కూడా తెలుసు. ఇన్ కేస్ ఈ హిడ్మన్ చంపితే మావోయిస్ట్ అనే ఒక పెద్ద సామ్రాజ్యాన్ని కుప్ప కూలిపోయినట్లని మన ఇండియన్ గవర్నమెంట్ మొత్తానికి తెలుసు. మన హిడ్మ ఎంత మాస్టర్ మైండ్ అంటే మన హిడ్మ చేసిన అటాక్స్లో ఒక్క అటాక్ కూడా ఫెయిల్ కాల. మన హిడ్మ గురించి ఫుల్ డీటెయిల్స్ చూసే ముందు అసలు మన హిడ్మని చాలామంది ట్రైబల్ పీపుల్స్ ఒక దేవుళ్ళ చూస్తారు. ఇలా దేవుళ్ళ చూడడానికి రీజన్స్ ఏంటంటే సఫర్ అవుతున్న గిరిజన పీపుల్స్కి మన హిడ్మ ఒక సొల్యూషన్ అన్నమాట. చాలామంది గిరిజన ప్రజలు తమ కుటుంబాలని, సొసైటీని అన్నీ వదిలేసి ఎందుకు మావోయిస్టులుగా మారుతున్నారని నేను సెర్చ్ చేసినప్పుడు చాలామంది గిరిజన ప్రజలపై, వాళ్ళ హక్కులపై, వాళ్ళని సెక్సువల్గా హెరాస్ చేయడం వంటి చాలా భయంకరమైన నిజాలన్నీ బయటపడ్డాయి. సో ఈ వీడియోలో నేను వాటిని కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మన హిడ్మ విషయానికి వస్తే, హిడ్మ ఛత్తీస్గఢ్లో పూవర్త్ అనే చిన్న గ్రామంలో పుట్టాడు. ఆయన తన ఎడ్యుకేషన్ని 10th వరకు ఫినిష్ చేసి తర్వాత మావోయిస్ట్లో జాయిన్ అయ్యాడు. ఆయన ఇలా మావోయిస్ట్లో చేయడానికి రీజన్స్ ఏంటంటే ఆయన ఎడ్యుకేషన్ టైంలో వాళ్ళ గ్రామ ప్రజలకు అసలు సరైన స్కూల్స్ లేకపోవడం, వాళ్ళకి జాబ్స్ రాకపోవడం, అక్కడ ఉండే ప్రజల్ని హరాస్ చేయడం, డెవలప్మెంట్ లేకపోవడం, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం. హక్కుల్ని, మన జీవితాలని బాగుపడాలంటే మనకు ఉండే ఒక్క దారి తిరుగుబడని నమ్మి తన ఎడ్యుకేషన్ అయిపోయిన వెంటనే మావోయిస్ట్గా మారిపోయాడు. ఇలాంటి గ్రామాల్లో చాలామంది చిన్నపిల్లలు కూడా మావోయిస్టులుగా మారిపోతూ ఉంటారు. హిడ్మ జాయిన్ అవ్వకముందు సిపిఐకి మెయిన్ రోల్గా బసవరాజ్ అనే పర్సన్ ఉండేవాడు. ఈ బసవరాజ్ అనే పర్సన్కి గొరిల్లా స్ట్రాటజీస్ గురించి బాగా తెలుసు. ఈ గొరిల్లా స్ట్రాటజీస్ అంటే కొన్ని చిన్న చిన్న గ్రూపులుగా ప్రజలు కలిసి అడవిలో దాక్కుంటూ వారికి ఎవరైతే అగనెస్ట్గా ఉంటారో వాళ్ళపై దాడి చేయడం. సో బసవరాజ్కి గొరిల్లా వార్ఫేర్ గురించి బాగా తెలుసు. కానీ మన హిడ్మకి టెక్నాలజీ గురించి బాగా తెలుసు. సో బసవరాజ్కి మన హిడ్మ మైండ్ బాగా కనెక్ట్ అయింది. కాబట్టి మన హిడ్మ చిన్న వయసులోనే ఈ సిపిఐ యొక్క సెంట్రల్ కమిటీకి సెలెక్ట్ అయినాడు. సో వీళ్ళిద్దరు మాస్టర్ మైండ్తో మన హిడ్మ దశాబ్దాలైనా సరే మన గవర్నమెంట్కి దొరకలేదు. దీంతో హిడ్మ గవర్నమెంట్కి ఒక ఛాలెంజ్గా మారిపోయాడు. ఇప్పటి వరకు మన హిడ్మ 25 మేజర్ అటాక్ చేసిండు. 2016లో సిఆర్పిఎఫ్ వాళ్ళపై దంతవాడలో ఒక అటాక్, 2013లో జయంత్ వ్యాలీలో ఒక అటాక్, 2021లో సుక్మా జైపూర్ అటాక్, ఇంకా చాలా అటాక్స్ మన హిడ్మ రూల్లోనే జరిగాయి. ఇంకా గవర్నమెంట్ ఫుల్గా డిసైడ్ అయింది మన హిడ్మని ఎట్లయినా పట్టుకోవాలని. దీనికోసం గవర్నమెంట్ ఆపరేషన్ గ్రీన్ హంట్ అనే ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఎవరైతే హిడ్మని పట్టిస్తారో వాళ్ళకి 1 crore ఇస్తామని గవర్నమెంట్ ప్రకటించింది. ఆయన్ని పట్టుకోవడానికి సెంట్రల్ ఫోర్సెస్ని, సిఆర్పిఎఫ్స్ని, స్టేట్ పోలీసుని కూడా దింపింది. యాక్చువల్గా హిడ్మ మన ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉండే మారేడుమల్లి ఫారెస్ట్లో దొరికాడు. కానీ ఆయన ఓన్ ఫారెస్ట్ అయినటువంటి బస్తర్ ఫారెస్ట్లో అయితే దశాబ్దాలుగైనా సరే మన గవర్నమెంట్కి అసలు దొరకలేదు. ఎందుకంటే అక్కడ ఉండే ఫారెస్ట్ గురించి ఆయన బాగా తెలిసి ఎక్కడ ఉండాలి, ఎలా తప్పించుకోవాలి అని. సో ఆయన నవంబర్ 18 మారేడుమల్లి ఫారెస్ట్లో ఉన్నాడు. ఈ ఫారెస్ట్ గురించి ఆయనకు అంతగా తెలియదు. ఏ ఛాన్స్గా ఇన్ని రోజులు వెయిట్ చేసిన గవర్నమెంట్ ఆయనపై ప్రీ ప్లాన్గా అటాక్ చేసింది. ఈ అటాక్లో ఆయనతో పాటు ఆయన వైఫ్, 4 బాడీ గార్డ్స్ కూడా చనిపోయారు. సో ఈయన అటాక్ తర్వాత చాలామంది మావోయిస్ట్ కూడా గవర్నమెంట్కి సరెండర్ అయిపోయారు. ఈయన చాలామంది పీపుల్స్ కూడా ఒక గాడ్లో చూస్తారు. ఇంతలో ఎన్ని గాడ్లో చూడడానికి ఇండియాలో ఉండే మన గిరిజన ప్రజలపై అసలు ఏం జరుగుతుంది. మీకు కొన్ని రియల్ ఇన్సిడెన్సెస్ చెప్తా, ఎందుకు ప్రజలు మావోయిస్టులుగా మారిపోతున్నారని. కేరళలో అరికత్ వర్గీస్ అనే ఒక పర్సన్ ఉండేవాడు. ఈయన ఒక ఆదివాసీ కుటుంబానికి చెందినవాడు. అక్కడ ఉండే ఆదివాసుల యొక్క భూముల్ని, వారి రైట్స్ని అన్నీ అక్కడ ఉండే భూస్వాములు లాక్కొని వాళ్ళని హెరాస్ చేయడం స్టార్ట్ చేసింది. ఇవన్నీ చూసిన మన హరికత్ వాళ్ళ సొంత హక్కుల్ని కాపాడడం కోసం మన హరికత్ మావోయిస్ట్గా మారిపోయింది. ఇలా చాలా చోట్ల, కొన్ని చోట్ల అయితే కొంతమంది గిరిజనులు వాళ్ళు మాట్లాడే భాషను కూడా చాలా హీనంగా చూస్తారు. ఇంకొన్ని చోట్ల వాళ్ళ మతాన్ని, కొంతమంది గిరిజనులపై అయితే అక్కడ ఉండే ఫారెస్ట్ ఆఫీసర్స్ లైంగికంగా వాళ్ళని హెరాస్ చేయడం, ఇలా చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసిన పీపుల్స్, చిన్న పిల్లలు, ఉమెన్స్, మెన్స్ అనే ఒక తేడానే లేకుండా మావోయిస్టులుగా మారిపోతున్నారు. మనకు పేరుకే స్వతంత్రం వచ్చింది కానీ ఇంకా చాలామంది గిరిజనులకి, ప్రజలకి ఇంకా స్వతంత్రం రాలేదు. అప్పట్లో మనం మన హక్కుల కోసం, మన రైట్స్ కోసం బ్రిటిష్ వాళ్ళకి అగెనెస్ట్గా పోరాడాం. కానీ ప్రజెంట్ బ్రిటిష్ వాళ్ళ బిహేవ్ చేసే మన భారతీయులకి ఇలాంటి మావోయిస్టులుగా మారి వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ ఫ్రీడమ్ కోసం తమ పిల్లల్ని, తమ కుటుంబాలని అందరిని వదిలేసి నక్సలైట్లుగా మారుతున్నారు. ఇలాంటి పరిస్థితులు మొత్తం మారినంత వరకు మనకి ఇంకా స్వతంత్రం రానట్టే.